హోటల్కి వెళ్తే పేటీఎం, షాపింగ్కి వెళ్తే పేటీఎం, ఆఖరికి కూరగాయల మార్కెట్కి వెళ్తే పేటీఎం, చివరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా పేటీఎం. 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరి నోళ్లలో నానింది, అందరి మొబైల్స్లో చేరింది. క్రమంగా ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. కానీ ఏ లాభం? పెరుగుట విరుగుట కొరకే అన్న పాత మాటను నిజం చేసిందా అని దీని కథ విన్న ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఈ పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించరు. 2021లో ఆర్బీఐ హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుంటే సీన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. మరి ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయిందా? ఇంతకీ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పనిచేస్తుందా లేదా? పేటీఎం పరిస్థితి ఏంటి? దేశంలో ఏ ఇద్దరు కామన్ మ్యాన్ కలుసుకున్నా ఒకరినొకరు అడిగే ప్రశ్న ఇదే. వారికి పేటీఎం మనీ లాండరింగ్, కేవైసీ ఉల్లంఘన, పేటీఎం వ్యాలెట్ పేమెంట్స్ బ్యాంక్ మధ్య నడిచిన అక్రమ లావాదేవీలు ఇవేవీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏదైనా కొంటే పేటీఎం ద్వారా చెల్లించడమే. దానికోసం అది ఫిబ్రవరి 29 తర్వాత పని చేస్తుందా లేదా అన్నదే కావాలి. కానీ ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అయ్యింది. ఎందుకంటే పేటీఎం భవిష్యత్తు ఆర్బీఐ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇంతకీ పేటీఎంకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులెవరు? ఈ సవాల్ను పేటీఎం ఎలా స్వీకరిస్తుంది? మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలుగుతుందా? మీరు పేటీఎం వినియోగదారులైతే దాని ద్వారా ఎలాంటి లావాదేవీలైనా ఫిబ్రవరి 29 వరకే చేయగలరు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం, ఫాస్టాగ్లు చెల్లించడం, డిపాజిట్లు, టాపప్లు చేయడం ఇలాంటివి ఏవీ చేయలేరు. ఎందుకంటే ఈ తరహా ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఆపేయమని ఆర్బీఐ ఆర్డర్ జారీ చేసింది. బయటి ఆడిటర్లు సంస్థ పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఫిబ్రవరి 29 తర్వాత ఏం జరగనుంది? సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ పైనే దీని భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పచ్చు. అందుకే ఆ తేదీపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఏ సంస్థ అయినా తమ వినియోగదారుల నుంచి ఖచ్చితంగా కేవైసీని తీసుకుంటుంది. కానీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం 35 కోట్ల ఈ వ్యాలెట్లను కలిగి ఉన్న అందులో 31 కోట్ల ఖాతాలు దిక్కు దివాణం లేకుండా పడి ఉన్నాయి. అంటే ఇప్పుడు పనిచేస్తున్నవి కేవలం 4 కోట్ల ఖాతాలు మాత్రమే. అవి కూడా కొద్దిపాటి బ్యాలెన్స్తో ఉన్నాయి. దీంతో కేవైసీలో ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. ఒక్కో పాన్ నెంబర్పై కొన్ని వేల ఖాతాలు ఉన్నాయని తేలింది. పైగా అకౌంట్లో ఉన్న లిమిట్కు మించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందుకే మొత్తం వ్యవహారాన్ని తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పేటీఎం మాతృ సంస్థ పేరు 197 కమ్యూనికేషన్స్. కేవలం 2 రోజుల్లో ఈ కంపెనీ షేరు 40% విలువను కోల్పోయింది. ఓవరాల్గా చూస్తే ఈ షేరు విలువ 77% పడిపోయింది. దీని దెబ్బకు ఈ సంస్థ మార్కెట్ రేంజ్ దాదాపు 30,000 కోట్లకు దిగిపోయింది. 2001లో $2,150 ఇష్యూ ప్రైస్తో 18,300 కోట్లను తెచ్చుకోగలిగింది పేటీఎం. అయినా పేటీఎంకు ఈ కష్టం ఇప్పుడే రాలేదు. 2021లోనే ఆర్బీఐ దీన్ని హెచ్చరించింది. ఈ సంస్థ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని అప్పుడే చెప్పింది. కేవైసీల విషయంతో పాటు మనీ లాండరింగ్ గురించి వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్లతో వెలుగు చూసింది. ఈ సంస్థ డిపాజిటర్లు, కస్టమర్లు, వ్యాలెట్ ఉపయోగించేవారు అందరూ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. మరి ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. సో ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం కథ కంచికా కాదా అన్నది తేలిపోతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ.